హాయ్ ఫ్రెండ్స్, సో నేనైతే నా ఈ పీసీకి నేను ఒక ఆర్జీబీ లైట్స్ అయితే యాడ్ చేశాను అనమాట. సో ఇవి నార్మల్ ఆర్జీబీ లైట్స్ కావు, ఇవి స్మార్ట్ ఆర్జీబీ లైట్స్. ఇవి నేను నా సొంతగా చేశాను అనమాట. ఈ లైట్స్ మీకు ఇప్పుడు డెమో చూపిస్తాను. దీంట్లో ఫస్ట్ ఫ్యూచర్ ఏంటంటే మ్యూజిక్ రియాక్టివ్. అంటే మనకు ఒక మ్యూజిక్ పెడితే దానికి తగ్గట్టు మనకి లైట్స్ అనేది వస్తాయి అన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను. సో అలా మనం మన మ్యూజిక్ తోటి మనం లైట్స్ అట్లా చేయొచ్చు అనమాట. ఇంకా దీంట్లో చాలా ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. లైక్ ఇప్పుడు ఇంకొక ఎఫెక్ట్ పెడతాను చూడండి. ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీకు ఇంకోటి పెడతా, స్పెక్ట్రమ్ రియాక్టివ్ అని. సో నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసి యాంబియన్స్ అనమాట. అంటే ఇప్పుడు ఒక గేమ్ ఆడుతున్నాం అనుకోండి, లేకపోతే ఒక వీడియో ఆడుతున్నాం అనుకోండి. సో దానికి తగ్గట్టు అంటే సో ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్కి ఒక వీడియో ప్లే చేస్తాను. యాంబియన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇట్లా లైట్స్ ఇక్కడ కింద ఆరెంజ్, పైన బ్లాక్ అట్లా కనిపిస్తున్నాయి కదా. సేమ్ అట్లనే కింద కూడా అట్లనే కనిపిస్తుంది కదా. సో అదే యాంబియన్స్. ఇప్పుడు ఒక వీడియో ప్లే చేసి చూసారా, పైన తగ్గట్టే లైట్స్ కూడా వస్తున్నాయి అనమాట. డిస్ప్లే తగ్గట్టే లైట్స్ కూడా వస్తాయి. ఇది దీని ఫ్యూచర్. ఇప్పుడు ఇది క్రోమ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో పెడితే సేమ్ దాని తగ్గట్టే ఇక్కడ కొంచెం కింద ఇట్లా ఎల్లో, అటు సైడ్ మళ్ళీ బ్లూ, ఇటు సైడ్ స్కై లాగా అట్లా సేమ్ బ్యాక్గ్రౌండ్ లానే లైట్స్ వస్తాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అలెక్సా ఫ్యూచర్ అనమాట. అలెక్సా సెట్ లైట్ టు గ్రీన్. చూసారు కదా, లైట్స్ గ్రీన్ కలర్లోకి మారిపోయాయి. అలెక్సా చేంజ్ లైట్ బ్రైట్నెస్ టు 30. సో చూసారు కదా, బ్యాక్గ్రౌండ్ బ్రైట్నెస్ అనేది చేంజ్ అయింది. అలెక్సా చేంజ్ లైట్ బ్రైట్నెస్ టు 10. అలెక్సా చేంజ్ లైట్ కలర్ టు సియాన్. చూసారు కదా, ఇట్లా మనం మన లైట్స్ని కంట్రోల్ చేయొచ్చు అలెక్సా ద్వారా. ఆరెంజ్లోకి అట్లా చూసారు కదా, ఇట్లా చేంజ్ అవుతుంది. మ్యాగ్నెట్ అంట. సో ఇప్పుడు ఇట్లా వామ్ వైట్ అని డిఫరెంట్గా మనం కలర్స్ అన్నీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఇంకా దీని లాస్ట్ ఫ్యూచర్ ఏంటంటే దీనికి ఒక సపరేట్ బ్రౌజర్ ఉందన్నమాట. ఇక్కడ బ్లూ పెడితే బ్లూ, ఇదో డిఫరెంట్ అసలు అన్లిమిటెడ్ కస్టమైజేషన్ అనమాట. సో ఈ ఫ్యూచర్ అయినా ఇప్పుడు నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆండ్రాయిడ్. చూసారా ఎఫెక్ట్? సో ఇట్లా ఎఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి ఇంటెన్సిటీ ఇక్కడ చూడండి, ఎఫెక్ట్ స్పీడ్ అని ఉందా, ఇది తగ్గిస్తాను. ఇది స్లోగా తిరుగుతుంది. బాల్స్ ఇట్లా ఒక చాలా ఇదిగోండి, ఎన్ని ఎఫెక్ట్స్ అనమాట, ఎన్ని ఎఫెక్ట్సే. సో ఇప్పుడు బ్లింక్ రెయిన్బో, బౌన్సింగ్ బాల్స్, మళ్ళీ ప్రతి ఎఫెక్ట్ మనం మన కలర్ మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను గ్రీన్ కలర్ పెడతా, సో గ్రీన్ కలర్లోనే ఎఫెక్ట్ వస్తుంది. సో ప్రతి ఎఫెక్ట్కి మనం ఎఫెక్ట్ స్పీడ్, విడ్త్, ఎఫెక్ట్ ఇంటెన్సిటీ, ఇంకా కలర్, బ్రైట్నెస్ అంతా టన్ ఆఫ్ కస్టమైజ్ చేసి మనం అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు చేసి ర్యాండమ్ అనేది పెడతాను. సో కస్టమైజేషన్కి అసలు హద్దే లేదనమాట దీంట్లో. సో నేను ఏమేమి కాంపోనెంట్స్ యూజ్ చేశానంటే ఇప్పుడు దీన్ని పవర్ ఆఫ్ చేస్తాను. ఇది వైఫై ద్వారా నేను కంట్రోల్ చేస్తున్నాను అనమాట ఇవన్నీ. సో నేను ఏం లైట్స్ యూజ్ చేశానంటే సో ఈ ఆర్జీబీ స్ట్రిప్స్ వాడాను అనమాట. ఇవి వచ్చేసి WS28122B అనే ఒక ఆర్జీబీ స్ట్రిప్స్. ఇవి చాలా బ్రైట్నెస్ ఇస్తాయి, టన్స్ ఆఫ్ కలర్స్ ఇస్తాయి అన్నమాట. ఇవి అడ్జస్టబుల్ అనమాట. సో దీనికి నేను ఒక కంట్రోలర్ చేశాను అనమాట సొంతగా ప్రోగ్రామ్. సో ఈ కంట్రోలర్ ఇప్పుడు ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయాలంటే స్క్రూ డ్రైవర్తోనే ఓపెన్ చేయగలుగుతాము. ఇది నేనే కంట్రోలర్ చేశాను. ఇట్లా హోల్స్ కూడా పెట్టాను, ఎందుకంటే చాలా హీట్ వస్తుంది అనమాట. ఇట్లా అంటే
కంట్రోలర్ లోపల ఇదంతా ఉంది, ఇదంతా నేనే చేశాను. ఇది ఒక కన్వర్టర్ అనమాట. సో నేను ఒక అడాప్టర్ వాడుతున్నాను. సో నేను ఈ అడాప్టర్ వాడుతున్నా. ఇది 12 volts 3 ఆంపియర్ అనుకుంటా. కాకపోతే మనం ఎల్ఈడీస్కి 12 volts వాడలేము. సో నేను ఇక్కడ 12 volts నుండి 5 volts కన్వర్ట్ చేసి ఒక కన్వర్టర్ కనెక్ట్ చేశాను అనమాట. ఇంకా ఇది D1 మనీ అనమాట. సో ఇదే కంట్రోలర్ అనమాట దీని మొత్తానికి.